తొలి తెలుగు వ్యవసాయ ఛానల్ జై కిసాన్ ప్రేక్షకులకు నమస్కారం. గ్రామీణ ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో సోరియాసిస్ అంటే ఏంటి, వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, నివారణ చర్యలు ఏ విధంగా ఉంటాయి, వాటిని నివారించడానికి ఏ విధమైన గృహ వైద్యం అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆయుర్వేద నిపుణులు కందమూరి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మిగతా విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. గ్రామీణ ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. సార్ చెప్పండి, నార్మల్గా అసలు సోరియాసిస్ అంటే ఏంటి? సోరియాసిస్ అంటే పొట్టు రాలే వ్యాధి. ఓకే. అయితే పూర్తిగా మనం డెఫినేషన్ చెప్పాలంటే తరచుగా వస్తూ పోతూ ఉండే దీర్ఘకాల చర్మ వ్యాధి అని చెప్పుకోవాలి సోరియాసిస్ని. దీంట్లో వస్తూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది, మళ్ళీ పోతూ ఉంటుంది. అందుకే దాని డెఫినేషన్ అట్లా చెప్పారు. ఎక్కువగా తలలో కామన్ సోరియాసిస్ అంటారు, సోరియాసిస్ వల్గారిస్ అంటారు. అది తలలో వస్తుంది. తలలో చుండ్రులా స్టార్ట్ అవుద్ది. ముందు మామూలు అందరం చుండ్రే అనుకుంటారు, కానీ చుండ్రు కాదు. అది రాను రాను ఫ్లేక్స్ కింద తయారవుద్ది. అంటే పెచ్చులు కట్టడం జరుగుద్ది, తలంతా వ్యాపిస్తుంది. ఇలా దూకుంటుంటే కూడా అంత తలంతా తెల్లగా అయిపోయినట్టుగా కూడా వస్తుంది. చాలా కొంచెం ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి. దీన్ని ఈ పరీక్ష దీనికి తలలోంచి బాడీ మీదకి రావడానికి సోరియాసిస్ 5 సంవత్సరాలు కనీసం పడుతుంది. 5 సంవత్సరాలు 5 నుంచి 6 సంవత్సరాల దాకా కూడా పట్టచ్చు. అయితే ఈ 5 సంవత్సరాల లోపు కూడా చాలామందికి దీని గురించి అవేర్నెస్ లేకపోతే, అంటే అవగాహన లేకపోతే, ఇది సోరియాసిస్ అని కనిపెట్టడానికి కూడా మార్గాలు ఉన్నాయి, సింపుల్ మార్గాలు. ఆ పెచ్చు కట్టిన తర్వాత ఆ పెచ్చుని పైకి లేపితే తల్లో చుండ్రు ఉన్నది ఫస్ట్ స్టేజ్. తర్వాత ఏమైతే క్రానిక్ అయిన తర్వాత పెచ్చుల కింద కడుతుంది. ఆ పెచ్చు ఊడుతుంది ఇలా లాగితే. ఊడిన తర్వాత మధ్యలో మనకి చర్మ రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రం నుంచి చిన్న బొట్టు రక్తం వస్తుంది పైకి. అది చాలు ఈ సోరియాసిస్ అని చెప్పడానికి. డాక్టర్ దగ్గర కూడా వెళ్ళక్కర్లేదు. చాలామంది వ్యాధి ఉన్న వాళ్ళే ఇంకోళ్ళకి చెప్పేస్తారు ఈ సోరియాసిస్ అని చూడగానే. దీనికి ప్రత్యేకించి పెద్ద టెస్టులు అవసరం లేదు. చూపులతోనే మనం భౌతికంగా టెస్ట్ చేసి చెప్పేసేయచ్చు. కానీ చాలా టెస్టులు కొంతమందిలో చేస్తుంటారు, స్కిన్ బయాప్సీ అనేది. ఇది గ్రామీణ వైద్యంలో చాలా అందుబాటులో చాలా యోగాలు ఉన్నాయి, చాలా చిట్కాలు ఉన్నాయి. ఆ చిన్నవే చాలా ప్రారంభ దశలో బాగా ఉపయోగపడతాయి. ఆ ప్రారంభ దశలో సోరియాసిస్ అని తెలియక డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ కూడా కనిపెట్టడానికి చాలా టైం పడుతుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ అని అదేని ఇదని రకరకాల మందులు వాడిన తర్వాత దాని అసలు రూపం బయటపడిన తర్వాత వాళ్ళు ఇది సోరియాసిస్ అని డయాగ్నోస్ చేయడానికి అవకాశం ఉంది. అప్పుడు వీళ్ళు తగ్గించుకోవడం అనేది కొంచెం చాలా ఇబ్బందికరం, క్రానిక్ అయిపోద్ది. అప్పటికే ఏమవుతుంది, ఆ తలలో పొట్టిగా ఉన్నది సెకండ్ స్టేజ్లో పెచ్చుల కింద కడుతుంది. అది అలాగే ఊరుకోవడం వల్ల బాడీ మీదకి వస్తుంది. ఈ బాడీ మీదకి రావడానికి 5 ఏళ్ళు పడుతుంది, 5 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళు పడుతుంది. ఈ 6 ఏళ్ళ టైంలో ఇది డెవలప్ అవుతుంటుంది. దీంట్లో ముఖ్యంగా 3 దశలు ఉన్నాయి. రకాలు కాదు, ఇది దశలు అంటాం సోరియాసిస్లో. అంటే ఏ స్టేజ్లో ఏంటి అనేది. ఫస్ట్ది ప్రోగ్రెసివ్ స్టేజ్ అంటాం, అంటే వ్యాప్తి దశ. అది వ్యాపిస్తూ ఉంటుంది బాడీలో. ఎంత పవర్ఫుల్ మెడిసిన్ వాడినా, ఎంత గొప్ప మెడిసిన్ వాడినా అది కంట్రోల్ కాదు, కనీసం కంట్రోల్ కాదు. తర్వాత రెండవది తటస్థ దశ అంటాం, స్టేషనరీ పీరియడ్ అంటారు. దాని పెరగదు, వ్యాధి తగ్గదు, అట్లానే నిలబడిపో ఉంటుంది. మూడవ దశ ఏంటంటే రెగ్రెసివ్ పీరియడ్ అంటాం, రెగ్రెసివ్ స్టేజ్. అంటే ఆటోమేటిక్గా తగ్గుతుంటుంది, అంటే మెడిసిన్ వాడకపోయినా తగ్గుతుంటుంది. ఈ మెడిసిన్ వాడకపోయినా తగ్గడాన్ని మనం అలుసుగా తీసుకొని తెలియని వాళ్ళకి ఇది అదే పోతుందే వచ్చి అది మనం చేస్తుందని నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. అశ్రద్ధ చేసి మెడిసిన్ వాడడం మానేస్తారు. దీనివల్ల ఇది రాను క్రానిక్ అయిపోయిన తర్వాత ఈ స్టేజెస్ కూడా కనపడవు. త్రూఅవుట్ ఇయర్ అంతా కూడా ఈ బాడీలో ఇది రన్ అవుతూనే ఉంటుంది. ఓకే. ఈ సోరియాసిస్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి సార్? లక్షణాలు అంటే దురద ఎక్కువగా ఉంటుంది, ప్యాచెస్ కింద వస్తాయి, నల్ల ప్యాచెస్ కింద తయారవుతాయి. 5 ఏళ్ళ తర్వాత 6వ సంవత్సరం 5వ సంవత్సరంలో బాడీ మీదకి వస్తాయి. ఆ బాడీ మీదకి వచ్చినప్పుడు చెవుల వెనకాలకి వస్తుంది. ఫస్ట్ ఈ తమ్మెల వెనకాలకి రఫ్నెస్ వస్తుంది. తర్వాత ముక్కు దగ్గర ఇక్కడ గడ్డం గీసుకు, పైవాళ్ళు అయితే మా గడ్డం గీసుకునే చోట ఇక్కడ. తర్వాత
ఈ బాడీ మీద మోచేతులకి మోకాళ్ళకి ఈ బటక్స్ దగ్గర ఈ సైడ్స్లోని వీపు మీద ఇవి వచ్చే ప్రదేశాలు అలా మొత్తం అంతా అల్లుకుంటుంది. గ్రాడ్యువల్గా వచ్చేసి ఫస్ట్ ఎక్కడ వస్తుంది ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ కింద దిగుతుంది. దీంట్లో కూడా కింద నుంచి పైకి వచ్చేది ఒకటి ఉంది, అంటే కాళ్ళ నుంచి చేతులకి, చేతుల నుంచి బటక్స్కి, తర్వాత తలలోకి, ఇట్లా 2 రకాలు చెప్పొచ్చు. దీంట్లో కూడా మళ్ళీ వాతావరణ పరిస్థితులను బట్టి, అంటే ఎక్కువగా మనకి చలికాలం ఎక్కువ ఉన్నప్పుడు ఎగ్రివేట్ అవుతుంటుంది, అంటే బాగా విపరీతంగా బాడీ అంతా వ్యాపిస్తుంది. ఎక్కువ సోరియాసిస్ ఉన్న వ్యాధిలో ఉన్న వాళ్ళందరూ కూడా వ్యాధిగ్రస్తులు ఈ చలికాలం ఎక్కువ బాధపడుతుంటారు. ఆ చలికి ఇంకా పెయిన్ ఎక్కువ అవుతుంది, పగిలిపోయి చర్మం అంతా మంట, రక్తం కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు, ఊజింగ్ దశ కారుతూ ఉంటుంది. అట్లా ఉంది. దీంట్లో కూడా రకాల్లో 2 రకాలు ఉన్నాయి, డ్రై సోరియాసిస్, వెట్ సోరియాసిస్ అని. తడి అంటే చలికాలంలో ఎక్కువ నీరు కారుతూ ఉంటుంది, పగిలిపోయి, ఇదేంటో చీము కాదు, మామూలుగా ఊజింగ్ రసి కింద వస్తూ ఉంటుంది. చాలా ఇబ్బందికరమైంది ఇది. ఎక్కడైనా కూర్చోవాలన్నా, ఎవరింట్లోకి వెళ్ళాలన్నా ఇబ్బంది. రాత్రి అస్మానం వాళ్ళు పడే బాధ అంత ఎంత ఉండదు. ఈ వీపు అంతటికి అయిపోద్ది, ఈ షర్ట్ వేసుకుంటే అంటుకుపోద్ది చర్మానికి, అంటిపోయి రాదు, ఇలా పీకితే కానీ రాదు. వాళ్ళు ఏం చేస్తారు, షర్ట్ ఇప్పేసి తెల్లవారులు పడుకోవాలంటే బెడ్షీట్ మీద అంటిపోతుంది. అలా కూర్చునే ఉంటారు వాళ్ళు వంగుని, ఇక పడుకోవడానికి వీల్లేదు, పక్కకు ఉండడానికి వీలేదు. అంత భయంకరమైంది వెట్ సోరియాసిస్. డ్రై సోరియాసిస్ అని ఉంటుంది కామన్గా. ఆ డ్రై సోరియాసిస్ అంటే మచ్చలు పొడి మారిపోయి ఉంటాయి, పొట్టురాలతోనే ఉంటుంది, దాంట్లో తడి ఉండదు. కాకపోతే దాంట్లో పగుళ్ళు వచ్చేసి చాలా విపరీతమైన మంట, దురద ఇవన్నీ ఉంటాయి. అయితే దురద ఉండాలని, అందరిలో ఉండాలని రూల్ లేదు. కొంతమందికి దురద ఉంటుంది, కొంతమందికి ఉండదు, తినే పదార్థాలను బట్టి, దాన్ని బట్టి. అయితే ఇన్ని రకాలుగా సోరియాసిస్లో చెప్పచ్చు. ఓకే, అంటే ఈ సోరియాసిస్ అనేది చిన్న పిల్లలకు వస్తుందా, పెద్దవాళ్ళకి, ఏజ్ వాళ్ళకి ఎక్కువగా వస్తుంది? దీనికి అదే వచ్చిన బాధ. దీంట్లో ఏంటంటే వయసుతో సంబంధం లేదు, పుట్టిన పిల్లలు కూడా రావచ్చు, టీనేజర్స్కి రావచ్చు, ఏ వయసులో అయినా ఇది ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా రావడానికి అవకాశం ఉంది. సో నార్మల్గా అంటే కొంతమందికి చుండ్రు కూడా వస్తుంది, అంటే చుండ్రు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా దాన్ని సోరియాసిస్ అని అపోహపడుతుంది. అట్లా చెప్పడానికి వీలు లేదండి. అదే నేను చెప్పాను కదా, చుండ్రుగా ఫామ్ అవుతుంది. ముందు డస్ట్ కింద ఉన్నప్పుడు చుండ్రుగా అనుకుంటాం, అయితే సెబోరియస్ డెర్మటైటిస్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. యాక్చువల్గా ఏంటంటే చైనీస్ కూడా వాళ్ళు చెప్తున్నారు, ఇట్ ఈస్ నాట్ ఏ డిసీజ్ అని చెప్తారు. వ్యాధే కాదు ఇది కాన్స్టిట్యూషనల్ డిస్టర్బెన్స్, శరీర ప్రకృతిలో వచ్చినటువంటి అలజడి. ఒక అలజడి తప్పితే వ్యాధి అని పేరు పెట్టలేదు చాలామంది. వ్యాధి అని తర్వాత ఇప్పుడు సోరియాసిస్ అంటున్నారు, వచ్చిన లక్షణాన్ని బట్టి చెప్తున్నారు, కానీ వచ్చిన ప్రదేశాన్ని బట్టి. సపోజ్ ఇప్పుడు యాంకిల్లో సోరియాసిస్ అంటారు, యాంకిల్స్ దగ్గర వచ్చే మచ్చలు, మోకాళ్ళకి, మోచేతులకి, చీలమండల దగ్గర అట్లా వచ్చేది యాంకిల్లో సోరియాసిస్ అంటారు. అట్లా అదే పామా ప్లాంటార్ సోరియాసిస్ అంటారు ఇంగ్లీష్లో వైద్యంలో. పామా అంటే అరిచేతులు, ప్లాంటార్ అంటే అరికాళ్ళు. అరచేతులకి అరికాళ్ళకే వస్తుంది అది. అరచేతులు ఎక్కువగా లేడీస్లో ఈ ఇంట్లో వంట పని చేసే వాళ్ళ కాళ్ళకి, ఈ బట్టలు ఉతకడం ఏంటో వాళ్ళకి ఎక్కువగా పగిలిపోయి మంట వచ్చేస్తుంటాయి, ఎర్రగా దోసపళ్ళగా పగిలిపోతుంటాయి. అది అంతవరకే, కానీ బాడీ అంతా వ్యాపిస్తుంది. అది కూడా సోరియాసిసే, పామా ప్లాంటార్ అన్నారు. అంటే వచ్చిన ప్రదేశాన్ని బట్టి ఆధునిక వైద్యంలో కూడా సెపరేట్ డిసీజ్ కింద పెట్టలే పేరు. వచ్చిన అది ఎక్కడ ప్రదేశంలో వచ్చిందో ఆ ప్రదేశాన్ని బట్టి దాని పేరు పెట్టారు తప్పితే సెపరేట్గా డిసీజ్గా ట్రీట్ చేయాలి. ఆయుర్వేదంలో కూడా ఏమన్నారంటే ప్రధానంగా దీన్ని ఏకకుష్టం లేదా కిటిబ కుష్టం, 2 రకాలు చెప్పారు, ఏకకుష్టం, కిటిబ కుష్టం. ఈ చర్మ వ్యాధి అంటారు ఏకకుష్టంలో. కిటిబ కుష్టం అంటే, కిటిబము అంటే సాంస్క్రిట్లో, తెలుగులో మనకు అర్థం ఏంటంటే మన కుమ్మరి పురుగు. విలేజెస్లో చూడండి, మన బావుల దగ్గర అట్ల దగ్గర కింద తొలుస్తూ ఉంటుంది. అది చేసే పని మట్టిని ఇలా తొలిచి, ప్లెయిన్గా ఉన్న మట్టిని పైకి ఉబ్బెత్తుకు వచ్చేట్టు తొలుసు రౌండ్గా వస్తుంది. సేమ్ అలాగే ఈ వ్యాధిలో ఈ చర్మం కూడా అట్లాగే పైకి ఉబ్బెత్తుగా వస్తూ ఉంటుంది, మచ్చలుగా వచ్చి. ఈ అలా సేమ్ మన కిటిమం అంటే కుమ్మరి పురుగు ఎలా అయితే తొలుస్తుందో నేలని, భూమిని, అలాగే శరీరం అంతా తలుచుకుంటూ పోతుంది అంతా ఇది. అయితే దీనివల్ల మొట్టమొదటిలో పెద్ద ప్రాణాంతకం కాకపోయినా అశ్రద్ధ చేస్తే వెన్నుపూసలు కట్టికి పడి సోరియాసిస్, ఆర్థరైటిస్ అనేది అటాక్ అవుతుంది. అంటే కీళ్ళవాతంలో వస్తుంది, కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్లు. ఇక ఆ పెయిన్ ఇప్పుడు వచ్చిన వ్యాధిగ్రస్తులు ఏం చేస్తారంటే, డాక్టర్ గారు మాకు సోరియాసిస్ తగ్గకపోయినా పర్వాలా, ఈ జాయింట్ పెయిన్స్ తగ్గితే చాలు అనుకుంటుంది. అలాంటి స్థితి వస్తుంది, అంత పెయిన్ వస్తుంది. సహజంగా దానికి ఆర్థరైటిక్ సంబంధించిన మెడిసిన్స్ వాడతారు ఆధునిక వైద్యంలో. దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. ఇది వ్యాధి కాదు అనే పరిస్థితి ఒక పక్కన జరుగుతుందంటే, దీనికి రెండింటినీ కలిపి సైకోసోమాటిక్ డిసీజ్ అంటారు. మెయిన్ సైకలాజికల్ ఎఫెక్ట్స్, ఎమోషన్స్కి గురి కాకూడదు. మానసిక ఎమోషన్స్, ఒత్తిడులు, ఆందోళనలు వీటికి లింకప్ అయి ఉంది.
దీని ఎక్స్ప్రెషనే బాడీ నుంచి మనకి రిఫ్లెక్ట్ అవుతుంటుంది. అంటే మీ మనసు ఎంత బాధపడింది, ఎంత కుంగిపోతుందో అనేది శరీర రూపంలో మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సైకోసోమాటిక్ డిసీజ్కి మెడిసిన్స్ చాలా తక్కువ లేవని చెప్పాలి. ఆధునిక వైద్యంలో చాలా కష్టం అవుతుంది. ఈ ఆయుర్వేదంలో కూడా ట్రీట్మెంట్ చేయడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. చాలా ఎర్లీ స్టేజ్లో చిన్న మన గ్రామీణ వైద్యంలో దొరికే, గ్రామీణ పరిసరాల్లో దొరికే ఆకు మొక్కలు వీటితోనే చిన్న హెర్బ్స్తోనే ట్రీట్మెంట్ ఎఫెక్టివ్గా చేసుకోవచ్చు. అంటే ఏంటి తేడా ఏంటంటే మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిందంటే ఇది తగ్గదు, ప్రపంచవ్యాప్తంగా తగ్గే వ్యాధి కాదు అని డిసైడ్ అయ్యారు. తగ్గదు అన్నప్పుడు మానసికమైన ప్రశాంతత ఎవరికి వస్తుంది? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ ఈ వ్యాధి అంటే అసలు ఆ వ్యాధి గురించే తెలియదు అతనికి. సోరియాసిస్ అనే పదానికి అర్థం తెలియదు, ఇప్పటికీ చాలామంది తెలియదు. ఇప్పుడు అవేర్నెస్ వస్తుంది. ఏమంటే నీ జీవితం అంతా అయితే, నీ బతకంతా అయితే, ఇది తగ్గదంటే ఇంకా వాడికి ఇంకేముంది? మానసిక ప్రశాంతత మానసిక ప్రశాంతత లేకపోవడానికి దీనికి సంబంధం ఉన్నప్పుడు ఇంక డాక్టర్ కూడా మానసిక ప్రశాంతత లేకుండా చేస్తే ఇక వాడి జీవితం వేస్ట్. అలా కాకుండా డాక్టర్లు కూడా ప్రశాంతంగా నిదానంగా వాడి పరిస్థితి ఎప్పుడైతే సోరియాసిస్ అని తెలిసిందో అతనికి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ మందులు రాసి ఇచ్చేయడం కాదు, అవేర్నెస్ క్రియేట్ చేసి బాబు ఇది తగ్గిన వ్యాధి అయినప్పటికీ స్లోగా ఇంజెక్ట్ చేయాలి. ఇప్పుడు చెప్పేటప్పుడు ప్రమాదాన్ని ఎవరైనా అశుభవార్త చెప్పాలంటే ఒకేసారి చెప్పరు. ఎంత పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా కొద్దిగా మనసును ప్రశాంతపరచడానికి చెప్తారు. అట్లా ఇది కూడా ఈ వ్యాధిలో ఉన్న విషయం ఏంటంటే ఒకేసారి నీకు జీవితం ఎంత అనేటప్పటికి వాడు హర్ట్ అవుతాడు. ఇక అసలు వాళ్ళు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, మందులు వాడడం, ఇంకా ఏదో పోతే పొందరు జీవితం అనుకుంటారు. అలా చెప్పే డాక్టర్లు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఈ ట్రీట్మెంట్ చేసే డాక్టర్కి చాలా ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. ఎన్ని క్వశ్చన్స్ చేసినా దానికి సమాధానం చెప్పగలగాలి. అందుచేత ఈ చర్మవ్యాధిని ట్రీట్ చేయడం అనేది కత్తి మీద సోమ లాంటిది. ఎంతో సహనంతో, ఎంతో ఓపికతో అవతల వ్యక్తి చదువుకున్న వ్యక్తి అయినా జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకునేటట్టుగా ఒక్కొక్కటి పూర్తి ఇన్ఫర్మేషన్ అతనికి బ్రెయిన్లోకి ఎక్కించాలి. అప్పుడు అతను కూడా రెడీ అవుతాడు. నాకు ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి నేను ధైర్యంగా దీన్ని ఎదుర్కోవాలి అనే సెన్స్ క్రియేట్ చేయాలి. అందుకని పారిపోయేటి చేయకూడదు. అంత డీప్గా స్టడీ చేసి డాక్టర్ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. లేకపోతే చేయడం కూడా కష్టం, చికిత్స చేయటం. అయితే మనకి డిసీజ్లో ఇంత కష్టం ఉంది. దీంట్లో ఎన్ని ప్రభావాలంటే ఆహార నియమాలు మెయిన్. ఆహార నియమాలు అదొకటి పాటించడం వల్ల ఉపయోగం. చుట్టూ ఉన్న పరిసర ప్రభావాలు, వాతావరణ ప్రభావం, ఇవన్నీ కూడా మన మీద యాక్ట్ చేస్తుంటాయి. ఆహార నియమాలు అయితే మీరు ఎంత ఇష్టపడి తినేది ఈ పదార్థాన్ని మానేసేయచ్చు, అది మీ చేతిలో ఉంది కాబట్టి. కానీ మనకి వాతావరణాన్ని కంట్రోల్ చేయాలంటే మా చేతిలో లేదు. వాతావరణం అంటే ఈవేళ ఎండ రాకూడదు అంటే మన వాళ్ళు కాదు, మనం ఏం చేయలేదు. ఈవేళ వర్షం కురవకూడదు, ఈవేళ మంచు పడకూడదు అంటే కుదరదు. అంచేత వాతావరణ ప్రభావం ఎక్కువ ఉంటుంది మన మీద. ఎక్కువగా ఇది చలికాలంలో అగ్రివేట్ అవుతుంటుంది. చలికాలంలో తీవ్రంగా బాధపడతారు, అసలు మంచం నుంచి లేవలేరు, పొట్టు రాలిపోతూ ఉంటుంది. ఇది పొట్టు కూడా చేప పులుసు వ్యాధి అంటారు రచ్చ తెలుగులో దీన్ని. చేప పులుసు వ్యాధి. చేపను అరదీసిన పులుసుల కింద వస్తాయి చూడండి తెల్లగా, సిల్వరీ ఫ్లేక్స్ అంటాం. అంటే వెండితో మెరుస్తున్నటువంటి పల్చని రేకుల్లా ఉంటాయి. అవి ఊడిపోతుంటాయి, అవి ఒలుచుకుని అలా పడేస్తూ ఉంటారు చాలామంది. అది చాలా ఇబ్బందికరమైంది అన్నమాట. ఇంత పొట్టు రాలుతూ ఉంటుంది రోజుని. అది ఆ పొట్టు రాలడం అనేది వాతావరణ ప్రభావం వల్ల ఈ చలికాలంలో ఇంకా రేజ్ అవుతుంటుంది. అగ్రివేట్ అంటే డిసీజ్ పెరగడానికి కూడా కొన్ని పరిస్థితులు కావాలి దానికి. సిగరెట్ స్మోకింగ్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళలో ఎక్కువ అవుతుంది ఇది, బాగా అగ్రివేట్ అవడం కారణాల్లో. అలాగే తాగుడు అలవాటు ఉన్నవాళ్ళు ఇవన్నీ మానేసేయాలి. ఒకవేళ ఏమనుకుంటారంటే ఈ వ్యాధిగ్రస్తులు ఏంటి డాక్టర్ గారు సిగరెట్ తాగితే వచ్చేసిందా ఇది సోరియాసిస్ అనుకుంటారు. సిగరెట్ మానేస్తే తగ్గిపోద్దా అంటే ఇక్కడ అర్థం ఏంటంటే చాలామంది తెలియాల్సింది, సిగరెట్ తాగే వాళ్ళు అందరికీ సోరియాసిస్ వస్తాం లేదు. అంటే రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే దానివల్ల సోరియాసిస్ రాదు. మెయిన్ ఉబ్బసం ఉందనుకోండి, ఈ టీబీ ఉందనుకోండి, సిగరెట్ తాగడం వల్ల వస్తుంది, మానేయండి అని చెప్తాం. దీంట్లో అలా చెప్పడానికి వెళ్ళలేదు. సోరియాసిస్ ఉన్నవాళ్ళు సిగరెట్ తాగకూడదు, సోరియాసిస్ ఉన్నవాళ్ళు తాగుడు తాగకూడదు, ఇతర అలవాట్లు చేసుకోకూడదు అని ఉంటుంది. అందుకనే ముఖ్యంగా ఎయిడ్స్ వ్యాధిలో ఉన్న వాళ్ళకి, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకి ఈ సోరియాసిస్ విపరీతంగా విజృంభిస్తుంది, అగ్రివేట్ అవుద్ది. అలా అని సోరియాసిస్ ఉన్న వాళ్ళందరికీ ఎయిడ్స్ ఉందని మనం నిర్ధారణ చేయకూడదు. దానికి టెస్టులు చేసుకుని నిర్ధారణ చేస్తారు ఎయిడ్స్ ఉందా లేదని, రియాక్టివ్ అవునా కదని. అప్పుడు మనం చెప్పచ్చు బాబు నేను చేయకూడదు. అంతేగాని ఈ వ్యాధి ఉన్నవాళ్ళు అది పెరగకుండా ఉండడానికి ఏ నియమాలు తీసుకోవాలని చెప్తాం. దాంట్లో సిగరెట్ స్మోకింగ్ ఉండకూడదు, తాగకూడదు, చలిలో తిరగకూడదు, ఇట్లని చెప్తాం. గ్రామీణ ఆరోగ్యం కార్యక్రమంలో ఒక చిన్న విరామం.